జీవోల ప్రకారం అవుననే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ నిధులతో ఇంటి ఖర్చులకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తే విస్తుపోయేలా ఉన్నాయి. బయటకొచ్చింది అప్పట్లో రహస్యంగా ఉంచిన జీవోలు. హైదరాబాద్లో లోటస్ పాండ్, దాంతోపాటు తాడేపల్లిలోని జగన్ ఇంటి కోసం వసతులు, ఫర్నిచర్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైనానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోటస్ పాండ్లో జగన్ ఇంటి సీసీ కెమెరాల కోసం 12.5 కోట్ల ఇన్ఫాక్ట్ 12.5 లక్షలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టుగా సమాచారం. సజ్జల ఇంట్లో టీ కప్పుల కొనుగోలుకు సంబంధించి 1.5 లక్షలు. అవును, దీంతో పాటు సజ్జల ఇంట్లో ఫర్నిచర్ కోసం 3 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఆ జీవోలను చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఆ జీవోలు ఎటువంటి ఇన్ఫాక్ట్ ఏ జీవోల్లో ఎంతెంత మేరకు ఖర్చులున్నాయి, ఆ జీవో రిపోర్ట్స్ని మీరు చూస్తున్నారు, జీవోస్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, తాజాగా రిలీజ్ అయిన రహస్య జీవోల్లో ఇంకా ఎటువంటి అంశాలు విసుగొలిపేలా ఉన్నాయి, ఇంకా ఎంతెంత మేర ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది? ఎస్, మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తన ఉన్న 5 సంవత్సరాల్లో తన సొంత అవసరాల కోసం కావచ్చు, తన ఇంటిలో కొన్ని అవసరాల కోసం కావచ్చు, తన కుటుంబ సభ్యుల అవసరాల కోసం కావచ్చు, చాలా ప్రభుత్వ ధనం వృధా చేశారు అనేది టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగానే ఇంతవరకు రహస్య జీవోలుగా ఉన్న చాలా జీవోలు ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. దీంట్లో కానీ ఒక్కొక్క జీవో గురించి ఒకసారి కానీ చూసుకుంటే మనం జీవో నంబర్ 160లో హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు కోసం 12.50 లక్షలు, అదే లోటస్ పాండ్లో ఉన్న ఒక బాత్రూమ్ కోసం 12 లక్షల్ని ఖర్చు చేస్తున్నట్టుగా జీవో నంబర్ 160లో చెప్తున్నారు. జీవో నంబర్ 279లో తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం 3.25 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం. జీవో నంబర్ 139 దీంట్లో తాడేపల్లి ప్యాలెస్లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ని అందుబాటులో ఉంచడానికి దాదాపుగా 8.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అదే ఒక ఇంట్లో ఎవరైనా సరే అంటే ఒక 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి 8.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి అనేది ప్రభుత్వం, కూటమి సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు జీవో నంబర్ 144లో తాడేపల్లి ప్యాలెస్ ట్రాన్స్ఫర్ కోసం 97 లక్షలు, ఇక్కడ సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం 1.25 crores, అలాగే ఇదే తాడేపల్లిలో ఇంట్లోకి ఏసీ పెట్టడానికి 80 లక్షలు, 330 kV డీజీ సెట్ కోసం 39 లక్షలు, అలాగే లైట్లు పెట్టడానికి 11,50,000 ఏపీ సెక్రటరియట్లో ఉన్న ఇన్వర్టర్ని తీసుకుని అదే ఇన్వర్టర్ని తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి 11 లక్షలు, అలాగే జీవో నంబర్ 132 జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయడానికి 1 కిలోమీటర్ రోడ్డుకి 5 కోట్ల రూపాయలు, జీవో నంబర్ 308 జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి 39 లక్షలు, జీవో నంబర్ 133 జగన్ ప్యాలెస్ నుంచి హెలికాప్టర్ దాకా రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. శాశ్వత ఐరన్ ఫ్రేమ్ కోసం 75 లక్షలు తన సొంత ఇంటి కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. జగన్ ఇంటి చుట్టూ సెక్యూరిటీ స్టోర్సు, గేట్స్ శాశ్వతంగా పెట్టడానికి 31 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక జీవో నంబర్ 329 దీంట్లో తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి 22,50,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. జీవో నంబర్ 330లో తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు పెట్టడానికి 73 లక్షలు ఖర్చు పెట్టారు. అలాగే జీవో నంబర్ 329 జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడం కోసం 22 లక్షలు, జీవో నంబర్ 1737లో జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి జెరూసలం వెళ్లేందుకు 22,52,000 ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. జీవో నంబర్ 254 జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం చేసిన ఖర్చు 22 లక్షలు. అలాగే 11609 జగన్ ఫ్రెండ్స్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 1,00,000 రూపాయలు, మళ్ళీ 5,000 రూపాయలు ఖర్చు కోసం ఒక ప్రత్యేకంగా తన స్నేహితుడు ఉండడానికి ఒక జీవోని క్రియేట్ చేసి ఆ జీవోలో అపార్ట్మెంట్కి అద్దె కూడా గవర్నమెంటే కట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జీవో నంబర్ 1742 బూడి ముత్యాలనాయుడు ఉండడానికి
ఒక మంత్రిగా ఉన్న బూడి ముత్తునారాయణ కూడా ఇక్కడ ఉండడానికి ఏకంగా బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు. అపార్ట్మెంట్కి కూడా ₹1,00,000 గవర్నమెంటే చెల్లించిన పరిస్థితి అయితే ఉంది. దాడిశెట్టి రాజా ఉండడానికి కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే దానికి కూడా ₹1,00,000 అద్దె చెల్లించి 5,000 ఖర్చులకు ఇచ్చారు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి, సరే మంత్రులు ఉండడానికంటే అనుకోవచ్చు, ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి ఉండడానికి కూడా బెజవాడలో ఒక అపార్ట్మెంట్కి అద్దెకు చెల్లిస్తూ ₹1,00,000 అద్దె చెల్లిస్తూ మళ్ళీ ₹5,000 ఖర్చులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక సజ్జల ఇంట్లో టీ కప్పులు కొనడానికి ₹1,50,000 తీసుకున్నట్టుగా, అలాగే మరో ఫర్నిచర్ కొనడానికి 3 లక్షలు కొన్నట్టుగా జీవోలన్నీ కూడా ఈరోజు రహస్య జీవోలుగా ఉన్న జీవోలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా మనం కానీ చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎందుకు వృధా ఖర్చులు జరిగాయి, ఎవరెవరి కోసం, అయిన వారి కోసం ఎంత పెద్ద ఎత్తున ఖర్చులు చేయాల్సిన పని ఉంది. విజయవాడలో ఎమ్మెల్యే ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి, దాడిశెట్టి రాజా లాంటి వీళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి అద్దెకు చెల్లించడానికి ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి? సో ఇట్లాంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వరకు ఈ జీవోలు కూడా ఇప్పుడు బయటికి రాలేదు. కానీ ఈరోజు జీవోతో సహా మొత్తం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది. సో ఏదైనా ఈ జీవోలకు సంబంధించిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా విచారణ చేపట్టింది. ఇంత వృధా ఖర్చుల్ని గత ప్రభుత్వంలో నేతలు, నాయకులు వ్యవహరించారు, ఈ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్, దాదాపుగా ఇప్పుడు వస్తున్న ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే కొన్ని కోట్ల మేర ఉందనే చెప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయబోతుందా, లేకపోతే ఏమైనా ఇన్వెస్టిగేషన్ అథారిటీని ఏమైనా వేయబోతుందా దీనికి సంబంధించి? అంటే బేసిక్గా సచిన్, ఇప్పుడు ఇక్కడ వ్యవహారం ఏంటంటే ఆల్రెడీ పేమెంట్స్ అయిపోయినాయి, అక్కడ ఉన్న వస్తువులన్నీ కొనుగోలు చేశారు, తర్వాత మీరు కావాలంటే తీసుకెళ్ళండి అంటారు తప్పితే అంతకంటే దాని మీద పెద్ద విచారణ జరిగే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో పాలకులు ఏ విధంగా వ్యవహరించారు, వాళ్ళు వ్యవహరించిన తీరేంటి, సో అంటే ఒక కప్పులు కొనడానికి కూడా ₹1,50,000 కప్పులు కొన్నారు అంటే దాన్ని బట్టి అర్థమైంది. అంటే ఏ విధంగా ఖర్చులు జరుగుతున్నాయి, ఏ విధంగా వృధా ఖర్చులు అక్కడ వ్యవహరించారు, లేదు అక్కడ ఉన్న వ్యవహార శైలి కావచ్చు, వాటిలో ఉన్న ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యమంత్రిగా హోదాలో ముఖ్యమంత్రికి చేయాలి అనుకుంటే డెఫినెట్గా అది నో డౌట్, దాంట్లో ఎవరు అభ్యంతరాలు వ్యక్తం చేయరు, మంత్రులకి ఎక్కడ అభ్యంతరం కూడా ఉండదు. కానీ మితిమీరిపోవడం అంటే అది ఖర్చులు దాటి పరిధి వెళ్ళడం అనేది ఇక్కడ చాలా వరకు చెప్తుంటాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది నార్మల్ క్లాసుల్లో ఫ్లైట్లలో వెళ్తుంటారు, అదే ఒక హోదాకు వచ్చిన తర్వాత స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తుంటారు ముఖ్యమంత్రులు కావచ్చు, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, ఇప్పుడున్న కావచ్చు, గతంలో కూడా చాలా చూసాం. కానీ ఇటువంటి వృధా ఖర్చుల్ని ఎందుకు భరించాలి, ప్రజల సొమ్ముని ఎందుకు ఇలా